కృష్ణవేణి వస్తుందిరా. కృష్ణవేణి వెళ్ళిపోతున్నావేంటి? చిల్లర లేదు అందుకే వెళ్ళిపోతున్నాను. చిల్లరా? నేనెవరు అనుకున్నావు? ఎవరు? హే ఇట్స్ మీ వీర్రాజుని. అదేనే వెయిటింగ్ లిస్ట్ నెంబర్ 7. ఓ అదేంటి వీర్రాజు నీ జుట్టేంటి అలా ఉంది? దిస్ ఈజ్ లేటెస్ట్ ఫ్యాషన్ యార్. ఈ కాలేజీలో ఫస్ట్ నేనే ఈ హెయిర్ కటింగ్ చేయించా. బాగుందా? ఈ హెయిర్ స్టైల్ అస్సలు బాలేదు. ఆ సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ ప్లేయర్ గిబ్స్. హే గిబ్స్ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. గిబ్సా? వాడికి హెయిర్ ఏ ఉండదే, ఇంకా స్టైల్ ఎక్కడ ఉంటుంది? అదే స్టైల్. హాయ్ కృష్ణవేణి. ఎవరు? వీర్రాజుని. నువ్వా? ఎస్ నేనే. గిబ్ స్టైల్ ఎలా ఉంది? చాలా దరిద్రంగా ఉంది. నువ్వేగా చెప్పావు గిబ్ స్టైల్ బాగుంటుందని. అవును గిబ్స్ కి బాగుంటుంది అని చెప్పాను. నువ్వు జుట్టుంటేనే బాగుంటావు వీరాజు. వెంట్రుకలు పెరిగేదాకా కనపడుకోకే. వస్తాను. గంటకో టేస్ట్ మార్చి వెంట్రుకలన్నీ వేస్ట్ చేసేసిందే. రాస్క్ పీడ వదిలింది. ఇంకో 3 నెలల దాకా నా ముందుకు రాడువాడు. ఎందుకే వాళ్ళని అలా ఏడిపిస్తావు? ఏదో ఒకటి చెప్పచ్చుగా. చెప్పేయడానికి వాడు నాకు చెప్పింది గుడ్ మార్నింగ్ కాదు, తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పడానికి. ఐ లవ్ యూ అని చెప్పిన ప్రతి వాడికి ఐ లవ్ యూ అని మనం చెప్పలేం కదా. పోనీ ప్రేమించట్లేదని చెప్పు. నేను కాలేజ్కి వచ్చింది చదువుకోవడానికి. మెళ్ళో బోర్డు పెట్టుకుని గేట్ దగ్గర నిలబడి ప్రేమించానని చెప్పే ప్రతి అడ్డమైన వెధవకి ప్రేమించట్లేదని చెప్పడానికి కాదు. ఒకవేళ చెప్పినా వింటాడా? ఎందుకు ప్రేమించట్లేదు అని అడుగుతాడు. నీ ప్రేమ కోసం ఏం చేయాలో చెప్పు అంటాడు. విసిగిస్తాడు, వేధిస్తాడు, వెంట పడతాడు. ఇదంతా మనకు అవసరమా? అందుకే నన్ను ఇష్టపడుతున్నా అని చెప్పే ప్రతి వాడికి ఒకటే సమాధానం, నవ్వుతూ మాట్లాడటమే. ఓకే నీ వైపు నుంచి నువ్వు కరెక్టే కావచ్చు, కానీ వాళ్ళ దృష్టిలో నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావు అని అనుకుంటారుగా. అనుకొని చెప్పులు అరిగిపోతాయి, పర్స్ ఖాళీ అవుతుంది. ఈ కృష్ణవేణి ప్రేమించే రకం కాదని తెలుస్తుంది. ఈలోపు మన కాలేజ్ అయిపోతుంది. పదండి. కృష్ణవేణి గారు చూపించు స్వామి, చూపించు. నా పేరు వంశీ. గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. అచ్చా, మీరెవరినైనా ప్రేమిస్తున్నారా? లేదు. ఐ లవ్ యూ. రేయ్ ఏం జరిగినా సరే పారిపోవడానికి సిద్ధంగా ఉండండి. ఓకేరా? నువ్వు నాకు నచ్చావు. వాడిని చూడండి, నిన్న గుళ్ళో చూశాడు, ఈరోజు ఐ లవ్ యూ చెప్పేస్తున్నాడు. వాడిని ఏమనుకోవాలి? కృష్ణవేణి బీ కేర్ఫుల్. అందరు కుర్రాళ్ళు ఒకలా ఉండరు. నాన్ సెన్స్. అలాంటి వాడికి ఉద్యోగం రావాలంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలి? అన్ని లక్షలు నా దగ్గర లేవు సార్. అందుకే నా రిటైర్మెంట్ తప్పట్లేదు. నీ కొడుకు అదృష్టవంతుడే ఆనందరావు. థ్యాంక్ యూ సార్. తొందరగా బాబోయ్, క్లాస్కి టైం అయిపోతుంది. ఏయ్ ఎవరది? వీరి వీరి గుమ్మడి పండు. వీరి పేరేంటి? ఆ బుడబుక్కలు వాడు. కృష్ణవేణి నేను వంశీని. ఓ నువ్వా? ముందు నుంచి రావచ్చుగా. ముందు నుంచి వస్తే థ్రిల్లే ఉంటుంది. మేడం బాగుండా. థ్యాంక్ యూ. అదేంటి, నేనున్నాను కదా, నేను ఇస్తాను, మీరు వెళ్ళండి. ఏయ్ నో నో నో, నాకు ఇలాంటివి నచ్చవు. నాకు అస్సలు నచ్చవు. మీరు ఉండండి, నేను ఇస్తాను కదా. అయితే ఓకే, నా క్లాస్కి టైం అవుతుంది, నేను వస్తాను. ఓకే బాయ్ బాయ్.
ఎంతైంది? 25. రే ఇచ్చారా? ఇందా. అది 100 అండి. 100 ఎందుకు? అది మామూలు బోండం కాదండి. కొబ్బరి బొండమే కదా. కాదు, కృష్ణవేణమ్మ గారు తాగిన కొబ్బరి బోండం. ఇక్కడ వేలం వేస్తే 1000 రూపాయలు వస్తాయి. 1000 లక్షలు ఎందుకులే కానీ రే 100 ఇచ్చారా? ఇవ్వనండి. ఇవ్వవయ్యా. ఇవ్వనండి. ఇవ్వమంటుంటే. ఇవ్వనండి. ఇవ్వవయ్యా. అరే ఇవ్వనండి. ఇవ్వవయ్యా. ఇవ్వనంటుంటే. ఇవ్వమంటుంటే. కొబ్బరి బొండాలో నీళ్లు పోస్తున్నావేంట్రా? ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఆహా. సీఎం కొడుకు కూడా భోంచేసేటప్పుడు కొబ్బరి బొండాలు తాగడు, మంచినీళ్ళే తాగుతాడు. వాడు మంచినీళ్ళే తాగుతున్నాడండి, కాకపోతే కొబ్బరి బొండాలో పోసుకొని తాగుతున్నాడు. ఎవరో ఖాళీ బొండం గిఫ్ట్ గా ఇచ్చారంటండి. ఏంటి, ఖాళీ కొబ్బరి బొండం కూడా గిఫ్టేనా? గిఫ్ట్ తీసుకోవడం తప్ప, ఖాళీ బొండం తీసుకోవడం తప్ప? ముందు క్లారిటీగా చెప్పండి. నేను నిన్ను చేసుకోవడం తప్పు, నువ్వు వాణ్ణి కండం తప్పు. అలాంటి వాణ్ణి కన్నా నీకు నేను విడాకులు ఇవ్వకపోవడం అన్నిటికంటే పెద్ద తప్పు. హాయ్ వంశీ. ఏంటి మళ్ళీ వచ్చావు? నా అకౌంట్ బుక్ చిరిగిపోయింది, నీ బుక్ ఇస్తావా? ఆ అమ్మాయికి చదువు మీద ఎంత శ్రద్ధ ఈ చూసావా? అభినందన సభలే వద్దు. చదివి చదివి ఆ అమ్మాయి బుక్ చిరిగిపోయింది. చదివి చావక నీ బుక్ ఎంత ఫ్రెష్ గా కొత్తగా తళతళలాడిపోతుందో చూడ. ఇలా ఎగ్జామ్స్ ముందు అందరినీ అడుక్కునే పరిస్థితి రాకూడదేనా నాన్న? నేను నీట్ గా దాచిపెట్టాను. ఎంత ముందు చూపురా. నువ్వు వెళ్ళమ్మా. థ్యాంక్స్ అంకుల్. రే, కనీసం నేను ఇంట్లో ఉన్నప్పుడైనా నా కోసం చదువుతున్నట్టు కనిపించచ్చుగా. మీరు వచ్చినప్పుడు బుక్స్ పట్టుకుని చదువుతున్నట్టు నటించడం కావాలా, నేను పాస్ అవడం కావాలా? వాడి క్లారిటీగా చెప్పండి. నాకు క్లారిటీగా చెప్పడం రాదే. వాడి జీవితం గురించి నేను ఎంత భయపడుతున్నానో చెప్పడం మాత్రం వచ్చు. ఈవేళ వీడి ఉద్యోగం కోసం నా ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి వచ్చానే. ఇప్పుడు వాడు 35 మార్కులతో పాస్ అవ్వకపోతే వాడు ఒక్కడే ఫెయిల్ అవ్వడం కాదు, మనందరం కలిసి ఫెయిల్ అవుతాం. ఎందుకమ్మా నాన్న ఊరికే ఫీల్ అవుతాడు? నేను పాస్ అవుతాను కదా. ఆ సంగతి మీ నాన్న కూడా తెలుసురా. నువ్వు బొంచే కూర్చో. రెడీ 1 2 3 గో. పరిగెడుతున్నారా? కమాన్ గర్ల్స్ కమాన్. కృష్ణవేణి కమాన్ కమాన్. yes కమాన్ కమాన్. కమాన్ కమాన్ కమాన్. yes కృష్ణవేణి కమాన్. హాయ్. సోనాలి, నువ్వు బక్కగా ఉన్నా భలే పరిగెత్తావే. ఏయ్ కోస్తా. మీరు మా కాలేజ్ చుట్టూ తిరగడం మానేసి కొంచెం గేమ్స్ ఏమైనా ప్రాక్టీస్ చేయొచ్చు కదా. మేము చేస్తున్నాంగా. ఏంటి? కరాటే, జూడో, కుంఫు. వంశీ నీ కరాటే వచ్చా? వచ్చా అంటే అరే ఇరగదీస్తాడు. ఏ ప్లీజ్ 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 ఒకసారి చేసి చూపించవా? ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం కరాటే చేయడం చాలా కష్టం. ఓకే ఓకే నెక్స్ట్ టైం కలిసినప్పుడు డెఫినెట్లీ చూపించాలి. పక్కా. బాయ్ వంశీ. బాయ్. నాకు కరాటే వచ్చని నన్ను ఇరికిస్తావరా? నీకు కరాటే మాక అని నీలో కోసం మేము కరాటే నేర్చుకోవడం ఏంట్రా? నేను రాను. ఎక్కడికి వెళ్తావా? నాకు కరాటే వచ్చి బిల్డప్ ఇచ్చింది నువ్వేగా, పదా. దట్స్ రైట్. గుడ్. హలో మాస్టర్. హాయ్ బాయ్స్. నాకు 5-6 రోజుల్లో పూర్తిగా కరాటే రావాలి మాస్టర్. మీ కరాటేల అనుభవం ఉందా? కొంచెం ఉంది మాస్టర్. ఏది చేసి చూపించండి. చూపించరా? 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 గుడ్ గుడ్. నెక్స్ట్. థ్యాంక్ యూ.